ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సమాంజలు. ఈరోజు రుద్ర ప్రశ్న వివరణ కోసం వచ్చిన మన బ్రహ్మర్షి శ్రీమాన్ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారికి మనందరి తరఫున, మన అధినేత దంపతుల తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ రసార్థులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులైన ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని ఎం వరలక్ష్మి గారికి మనందరి తరఫున హృదయపూర్వక శుభాభివందనములు. అలాగే సత్యసాయి దివ్య ఆశీస్సులతో సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో ప్రతి సోమవారం నాడు ధారావాహికంగా జరుగుతున్నటువంటి అపురూప కార్యక్రమం రుద్ర ప్రశ్న. ఈ రుద్ర ప్రశ్నలో అర్థాన్ని, ప్రమార్థాన్ని, ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని వివరించడంలో సునిశిత పరిశీలన, సురుచిర పరిశోధన, సులలిత ప్రవచన అనేటువంటి సర్వాభరణ భూషితులైన మన శ్రీమాన్ డాక్టర్ బ్రహ్మర్షి డిఎస్ శాస్త్రి గారికి మనం ఎంతో రుణపడున్నాం. వారి ద్వారా ఎన్నో విశేషాలు మనం రుద్రంలో తెలుసుకుంటున్నాం. అలాంటి రుద్ర ప్రశ్న ప్రవచనకర్తలైనటువంటి డిఎస్ శాస్త్రి గారిని మనకు చక్కని నవనవోన్మేషమైనటువంటి భావనా తరంగాలని అందజేయాలని, వారికి స్వామి యొక్క అనుగ్రహ వృష్టి నిండుగా మెండుగా ఉండాలని మా అధినేత దంపతుల తరఫున, మనందరి తరఫున ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఓం శ్రీ సాయిరామ్. జై జై సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. సో లాస్ట్ మండే మనం కలుసుకోలేకపోయినాం. 21వ తారీఖు నాడు ఆ ప్రోగ్రామ్, ఆదివారం నాడు ఆ ప్రోగ్రామ్ మీతో మాట్లాడిన తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి ఆ బయటికి పోవటం అయింది. దాంతో ఐ కుడ్ నాట్ ఏబుల్ టు మీట్ యూ. యాక్చువల్లీ శ్రీలంక నుంచి మాట్లాడదాం అనుకున్నాను అవకాశం ఉంటే, కానీ ఆ ప్రయాణంలో ఉండటం మూలంగా ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ ఇన్ టు కాంటాక్ట్ ఆన్ మండే. సో సారీ ఫర్ దట్. టుడే ఇవాళ స్తోమ తత ఎందో అనువాకంలో మనం నమ స్తోమాయచ రుద్రాయచ విశేషమైనటువంటి రుద్రానికి హృదయం అనుకునే 8వ అనువాకంలో వివరాలు మనం తెలుసుకుంటున్నాం. ఆ వివరాల్లో స్తోమాయచ రుద్రాయచ తత్వంలో ఆ స్తోమతత్వాన్ని గురించి ఒక ఆస్పెక్ట్ మనం తెలుసుకున్నాం. ఇంకొక 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇవాళ వీలైతే ఆ 2 ఆస్పెక్ట్స్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదర్వైజ్ ఒకటి కంప్లీట్ చేస్తే ఒకటి తర్వాత అవుతుంది. ఎందువల్లంటే ఇది అగాధం లాంటిది. ఇందులో మనకి తెలిసింది ఆవగింజలో 1000వ భాగం. దాన్నే ఇంత విశేషంగా ఉంటే ఇంకా అందులో ఉన్నటువంటి అపూర్వత ఇంకెంత ఉన్నదో కేవలం ఎవరి ఊహకి వాళ్ళు ఊహించుకోవాల్సిందే తప్ప ఇంత అంత అని మనం దీని గురించి చెప్పలేం. నమ సోమాయచ రుద్రాయచలో ఆ రుద్ర అనే పదాన్ని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయలేదు. కారణం ఏమిటంటే ఆ రుద్ర అనే పదానికి ఉన్నటువంటి నిర్వచనాల్ని 308 నోటెందులు, మొత్తం 324 నిర్వచనాల్ని, రకరకాల నిర్వచనాల్ని విశేషంగా పీఠికలో మనం చెప్పుకున్నాం మొదట్లో, దాదాపు 3-4 సంవత్సరాల క్రితం. అది గుర్తు ఉండటం చాలా కష్టసాధ్యమైన విషయం. సో ప్రధానమైన వాటిని రోదయతి ఇది రుద్ర అని, అట్లాగే రోదన నాశకుడని, శబ్దానికి ఆధార స్వరూపుడని, శబ్దాంతంలో తను ద్రవించి మనని ద్రవింపజేసే అఖండ ఆనంద సామ్రాజ్య అధినేతని, ఆ రుద్రతత్వాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ రుద్రతత్వాన్ని తెలుసుకునేదానికి ఆధారభూతమైన సోమ అనే తత్వాన్ని ఈ మంత్రంలో మనం తెలుసుకునే ప్రయత్నం కొంత చేశాము. 2 ఆస్పెక్ట్ తెలుసుకున్నాం. సోమ అన్నప్పుడు సహ ఉమా ఇది సోమ, ఉమాసహితుడైనటువంటి పరమేశ్వరుడు, సాంబ శివుడు, సా అంబా ఇది సాంబ, ఆ సాంబ శివతత్వాన్ని గురించి అనుకున్నాము. అట్లాగే అందులో ఉన్నటువంటి సాధారణ అర్థం కనుక ఏంటంటే సోమ అంటే చంద్రుడు, తామ్ర అంటే సూర్యుడు. నమ సోమాయచ రుద్రాయచ తామ్రాయచ అరుణాయచలో సోమ తామ్ర కాంబినేషన్గా కనుక తీసుకునేటట్టయితే సూర్య చంద్రుల యొక్క సంయోగం, ఆ సూర్యచంద్రుల యొక్క కాంబినేషను, అదే మన శరీరంలో ఆత్మ మనసుల యొక్క కాంబినేషను, వాటి వల్లనే మనం పొందవలసిన ఉదాత్తమైనటువంటి స్థితి పొందడానికి సంకేత సూచనగా కూడా అన్వయం అవుతుంది.
ఆ తామ్ర వచ్చినప్పుడు ఆ వివరాలు మనం తెలుసుకుందాం. సో ఈ సహ ఉమా ఇతి ఈ సహ అనే శబ్దాన్ని కూడా విశేషంగా తెలుసుకున్నాం. సహ ఉమా ఇతి సోమ అనుకున్నాం కాబట్టి ఉమా అనే దానికి ప్రత్యేకమైన అర్థాలని, ఉమా అనేది వేదం చెప్పబడ్డటువంటి వాక్కు. ఉమాపతి అనే నామాన్ని, ఉమా అనే నామాన్ని వేదంలో మనం చూస్తాం. ఉమా అనే దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆ వివరాల జోలికి కూడా ఆ సందర్భం వచ్చినప్పుడు మనం పోదాం. సో ఈ శివుడు శక్తి సహ ఉమా అనుకున్నాం కాబట్టి ఈ సహ అనే దానికి సహవాసయ పుణ్యగుణాని భవంతు, సహవాసయ పాపగుణాని భవంతు. ఒక కథగా స్వామి చెప్పిన కథలో ఒక చిలక కథ చెప్తారు. ఓ చిలక పెట్టిన 2 గుడ్లు, ఆ 2 గుడ్లు పొదిగి పిల్లలైనాక వాటి కాలకర్మ వశాత్తు ఒకటేమన్నా పండితుడి ఇంటికి చేరుతుంది, ఒకటేమన్నా ఒక బందిపోటు దొంగ ఇంటికి చేరుతుంది. ఆ పండితుడి ఇంటికి చేరిన చిలక స్వాగతం సుస్వాగతం, లేదు హరే రామ హరే కృష్ణ ఇట్లాంటి మాటలు చెబుతుంటే, ఆ బందిపోటు దొంగ చేత పెంచబడ్డ చిలక వాడిని చంపు, కొట్టు, రక్కు, పీకు ఈ మాదిరిగా అవి నేర్చుకున్నది. ఒకే తల్లి బిడ్డలు, ఒకే సందర్భంలో పుట్టినవి అయినా సరే సహవాసం చేత ఎట్లాంటి లక్షణాలు అబ్బుతాయి అనేదాన్ని ఒక చిన్న కథ రూపంలో స్వామి చెప్పటం. అట్లాగే సహవాసం చేత ఎట్లా మానవులు ఇనుము అగ్నితో సహవాసం చేసినప్పుడు, ఇనుము మట్టితో సహవాసం చేసినప్పుడు జరిగినటువంటి స్థితులు అనేక రూపాల్లో స్వామి ఎంతో ఇంపార్టెంట్ సహవాసానికి ఇవ్వటం అనేది మనం స్వామి మాటల్లో మనం ఎంతో వినున్నాం. ఈ ఉమాపరంగా ఇందులో సూచనని ఆధ్యాత్మిక పరిభాషలో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సహ ఉమా ఇది సోమ అనటంలో అనుక్షణం చంద్రుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నటువంటి వెన్నెలలాగా భగవంతుణ్ణి సదా అంటిపెట్టుకుని మనస్ఫూర్తిగా ఉండటం మూలంగా వాడు పొందే స్థితిని దీపం నుంచి వచ్చే వెలుగులాగా, సూర్యుడి నుంచి వచ్చే కాంతిలాగా, చంద్రుడి నుంచి వచ్చే వెన్నెలలాగా వాడే ఆ కాంతి స్వరూపంగా, శివస్వరూపంగా మారిపోతాడు. అహం బ్రహ్మస్మిన్ అంటే ఏమిటో అర్థం ఆ సోమ అనే మాటలో మనకి అనుభూతి చెందినప్పుడు పొందగలిగిన స్థితిగా దీన్ని మనం సాధనాపరంగా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఆ ఉమా తత్వంలో ఉన్నటువంటి సోమా తత్వంలో ఉన్నటువంటి ఉమా పరమేశ్వరుల యొక్క సమ్మేళనాన్ని 5 రకాల సామ్యాలుగా నామ సామ్యం అని, రూప సామ్యం అని, అవస్థా సామ్యం అని, అధిష్టాన సామ్యం అని, అనుష్ఠాన సామ్యం అని, అంటే వాళ్ళు చేసే పనులలో సామ్యత, వాళ్ళ రూపాల్లో, వాళ్ళ నామాల్లో, వాళ్ళ కార్యాల్లో అన్నిట్లో కూడా ఏ మాదిరిగా ఒకే ఏకత ఉంటుంది అన్న తత్వం పరంగా మనం వివరాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అందులో ఉన్నటువంటి 2వ ఆస్పెక్ట్ మనం తీసుకుందాం. శబ్దపరంగా అంటే యాక్చువల్గా ఈ ఉమాతత్వానికి ఇంకొక మాట మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఉమా అంటే దీపం వెలుతురు, సూర్యకిరణాలు వస్తున్నాయి అన్నప్పుడు మొట్టమొదటి వర్ణంలో ఉన్నటువంటి సూర్యుడు మనకు కనపడతాడు. తర్వాత కిరణాలతో ఉన్నటువంటి సూర్యుని మనం చూస్తాము. తొలి కిరణాలతో చూడగలిగిన స్థితిలో ఉన్నటువంటి సూర్యుడిని మనం చూడగలుగుతాం. అరుణవర్ణంలో ఉండి స్పష్టంగా చూడగలుగుతాం. ఆ తొలి కిరణాల్లో ఉన్నటువంటి సూర్యుడిని చూడలేనట్టుగా చూడగలుగుతాము. అదే కిరణాలు కొంచెం ప్రచండంగా మారినప్పుడు ఆ కిరణాల మూలంగానే సూర్యుని మనం చూడలేని స్థితి కూడా మనకి ఏర్పడుతుంది. అంటే ఏ జ్ఞానంతో భగవంతుని మనం దర్శించుకుంటాం అంటే సూర్యకిరణాలే సూర్యుడిని చూసేదానికి ఆధారం. మనం పుస్తక జ్ఞానం, పెద్దల యొక్క సాంగత్యంతో జ్ఞానం, వేద జ్ఞానం, లేదు ఈ రకరకాల జ్ఞానాలతోనే మనం ఈ భగవంతుడి యొక్క దర్శన స్థితిని మనం పొందగలుగుతాం. అదే జ్ఞానం కనుక మళ్ళీ కొంచెం తలకి మీరేటట్టయితే, అహంకారానికి దారి తీసేటట్టయితే, అదే జ్ఞానం ఆ భగవంతుని పొందేదానికి అడ్డు తగులుతుంది. సుమా జాగ్రత్త. సమన్వయంతో జ్ఞానాన్ని సాధనాపరంగా ప్రేమయుతంగా అన్వయం చేసుకుని పొందవలసిన ఫలితాన్ని పొందండి అన్న సంకేతాన్ని ఈ సోమా చెప్పడం అర్థం చేసుకున్నాం.
కిరణాలతోనే మనం సూర్యుని చూడగలిగిన ఆ కిరణాల తీవ్రత మూలంగానే సూర్యుని పూర్తిగా చూడలేని స్థితి కూడా కలుగుతోంది. కాబట్టి సో జ్ఞానాన్ని ప్రేమయుతంగా విశ్వానికి పంచే విధానంగా కరుణతో మేళవించినప్పుడు మాత్రమే అనుభవంలోకి, భగవంతుడి యొక్క అనుభవంలోకి మనం తెచ్చుకోగలుగుతాము అన్నప్పుడు దాన్ని భగవాన్ సత్యసాయి యొక్క యాక్టివిటీస్ పరంగా అన్వయం చేసుకుంటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్వామి సాక్షాత్ భగవత్ స్వరూపుడు, కేవలం పరబ్రహ్మ, వేదం ఆయన నుంచే వచ్చింది. ఆ వేద జ్ఞానానికి మించింది లేదు. ఆ వేదంలో, వేదాంతంలో, అందులో నాదంలో ద్రవించి మనం పూర్తిగా ఆయనలో కలిసిపోవడమే మనకి ధ్యేయం. డైరెక్ట్ గా మనకి అదే చెప్పొచ్చు కదా. భజన వినా సుఖ శాంతి నెయ్యి అని భజనలు చెప్పించారు. గ్రామ సేవే రామసేవ అని, రామసేవ గ్రామసేవ అని కలిపి చేయిస్తున్నారు. అందరి చేత హితంగా ఉండు, మితంగా ఉండు అని రకరకాల కార్యక్రమాలు చేయిస్తున్నారు. బాల వికాస్ అన్నారు, చిన్నప్పుడు మట్టే జరగాల్సినవి జరగాలని అప్పుడు మొదలుపెట్టి ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నారు అంటే క్రమ పద్ధతిలో ఎట్లా మనని మనం మెట్టు మెట్టుగా పైకి తీసుకుపోయి పొందవలసిన అనుభూతి పొందాలి అన్న వివరాన్ని ఈ సోమ అనే తత్వంలో 5 రకాల మేళవంలో ఎట్లా మెట్టు మెట్టుగా మనం పైకి పోవాలి అని సాక్షాత్తు పరమేశ్వరుడే అవతారమూర్తిగా మన మధ్యలోకి వచ్చినప్పుడు మనం ఎట్లా తీసుకుపోతున్నారు. అందుకనే స్వామి చెప్పిన మాటని నాకన్నా ముందు నడవద్దు, నాకన్నా వెనకబడద్దు, నాతో చేపుచ్చుకుని నడవండి, కలిసి నడవండి అనటంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఇట్లా కూడా అన్వయం చేసుకోవచ్చు. అంటే చేస్తున్న ప్రతి పనిలోనూ భగవంతుని దర్శించుకునే ధ్యేయంతో పనులన్నీ చేస్తూనే ఉండు. అంతేగాని పనులు మానేసి నేను చాలా ఉత్తమనైపోయినాను, చాలా ఘనకార అన్న ఆలోచన, ఎప్పుడు అహంకార పని ఆలోచన నవ్వులాట కూడా రాకూడదు అన్న సంకేతాన్ని ఈ సోమాతత్వం మనకి అనేక రకాలుగా ఇండికేట్ చేస్తుంది. ఎందుకని స్వామి పని చేస్తున్నారని ఇంకొక యాంగిల్లో కనుక మనం ఆలోచించేటట్టయితే, శోభ్య అనే నామాన్ని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. శోభ్య అంటే సహ ఉభ, 2 రకాల లక్షణాలు కలవాడు మానవుడు. శోభ్య ఇది మానవ. 2 లక్షణాలు అంటే ఏమిటి? మంచి చెడు అనే ద్వంద్వ లక్షణాల యొక్క సమ్మేళనమే మానవుడు. కాబట్టి ఏదో ఒక పని చేయకుండా ఊరుకు ఉండలేం. కాబట్టి మెల్లిగా ముందు చెడుని తగ్గించుకోవటం, మంచిని పెంచుకోవటం, చివరిగా మంచిని కూడా తొలగించి రెండింటికి అతీతమైన స్థితి పోవటం అనేది అవసరం. కాబట్టి కర్మ ప్రాధాన్యమైనటువంటి జీవితమే 99.99% ఉండగా ముందు కర్మపరమైనటువంటి శుద్ధిని పొందు అన్న సంకేతాన్ని ఇది మనకి ఇండికేట్ చేస్తోంది. అనుక్షణం అనే మాట, అనుక్షణం అంటే దీపము, వెలుతురు, సూర్యుడు, కిరణాలు, కాంతి, చంద్రుడు, వెన్నెల, అనుక్షణం వదలకుండా ఉండటంలో ఉండే ఆంతర్యాన్ని కూడా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. మానవుడి యొక్క శోభ్యతత్వం మూలంగా ఏ క్షణాన భగవంతుడి యొక్క నామాన్ని మనం వదిలిపెట్టేటట్టయితే ఆ క్షణమే మనని మాయ పట్టుకోవచ్చు. కాబట్టి వదలకుండా పట్టుకో అన్న సంకేతంగా ఈ సహా కలిసి వదలకు అన్న పరంగా నామాన్ని వదలకు. స్వామి చెప్పిన మాట, ఫర్ ఎగ్జాంపుల్ కోతి పై అటు ఇటు తిరిగే కోతిని నామం మీద పైకి కిందకి, పైకి కిందకి, పైకి ఎక్కువ కిందకి ఎక్కువ ఒకే కర్ర మీద తిప్పినట్టుగా నామంతో మెల్లిగా స్వాధీనం చేసుకుని ఏకత్వానికి అంటే భగవంతుల్లో ఐక్యతకి ముందు భగవంతుడి యొక్క సమీపానికి నామంతో వదిలిపెట్టకుండా ఉండే తత్వానికి పెంచుకోమన్నటువంటి తత్వాన్ని స్వామి అనేక రకాలుగా ఇండికేట్ చేయటం. ఎందువల్ల మనకి సేవా కార్యక్రమాల్లో పెట్టారు, ఎందుకని సత్సంగ కార్యక్రమాలు అన్నారు, ఎందుకని 9 సూత్రాలు అన్నారు, ఎందుకని 10 సూత్రాలని బయట అన్నారు. సో వీటన్నిటి యొక్క అంతరార్థాన్ని ఒక్క మాటలో, సోమ అనే మాటలో మనం చూడొచ్చు. దీనికి దృష్టాంతం ఇంకోటి మనం చెప్పుకోవచ్చు. మహాభారతంలో ఎంతో మంది మహాభక్తులను మనం చూస్తాం. భీష్ముడు అఖండమైన భక్తుడు, బ్రహ్మచారి, 200 సంవత్సరాలు, దాదాపు 180-190 సంవత్సరాలు అచంచలంగా భగవంతు ధ్యానం చేసిన మహానుభావుడు, నిద్ర లేవగానే తలుచుకోదగ్గర మహానుభావుడు. మహాభారతానికి ఆధారమైన క్యారెక్టర్ ధర్మరాజు. ఈ ఇద్దరిని మించిన వాడు అర్జునుడు అనిపిస్తుంది మనకి. ఎందుకని అనుక్షణం సఖ్యంతో సఖ్యభక్తుడు అనగానే మనం చెప్పేది అర్జునుడి పేరే చెప్తాం.
దాస్య భక్తుడు అంటే హనుమంతుడు చెప్పినట్టుగానే సఖ్య భక్తుడు అంటే హనుమంతుడి పేరు చెప్తాం, అర్జునుడి పేరు చెప్తాం. అర్జునుడిని ఆధారం చేసుకుని, అర్జునుడిని ఆధారంగా పెట్టుకుని అతను కేవలం ఒక నిమిత్త మాత్రంగా పెట్టుకుని మానవాళి మొత్తానికి గీతా సందేశాన్ని కృష్ణుడు భారతంలో మనం ఇవ్వటం కూడా మనం చూస్తాం. అర్జునుడు అనుక్షణం ఎన్ని రకాల మెరికల్స్ చూశాడో. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎన్నో మెరికల్స్ స్వామిది చూసినా కూడా మధ్య మధ్యలో పడిపోతూ ఉంటాం, మళ్ళీ కొంచెం కించబడుతూ ఉంటాం. చాచా ఇన్ని చూశాను అయినా మనకి ఇంకా బుద్ధి రాలేదు అని పశ్చాత్తాపడుతూ ఉంటాం. మళ్ళీ కింద పడుతూ పైకి లేస్తూ, కింద పడుతూ పైకి లేస్తూ మన సాధనా ప్రయాణం సాగుతుంది. కాబట్టి దానికి చింతపడకుండా, వదిలిపెట్టకుండా పట్టుకుని సాగటమే మనకి ముఖ్యము అన్న సంకేతం, అన్న అనుభవం, అర్థం మనకు రావాలనే ఉద్దేశంతో ఈ అర్జునుడి సంఘటన చెప్తున్నాను. సహా అనే దానికి ఎక్స్టెన్షన్ గా అర్జునుడు చూసినన్ని అసాధ్యమైనటువంటి మెరికల్స్ కోటికి ఒకడు కూడా చూసి ఉండడు. సాక్షాత్ విశ్వరూపాన్ని దర్శించాడు. ఆ విశ్వరూపాన్ని దర్శించిన సందర్భంలో, స్వామి నీ యొక్క విశ్వరూపం అమోఘం, అఖండం, దీన్ని భరించడమే సాధ్యం కాదు, నా వల్ల కావట్లేదు, దాని వితరాజ్యమని చెప్తూ లోకత్రయో అప్రతిమ ప్రభావానుడు చెప్తాడు భగవంతుని గురించి. ఈ ముల్లోకాల్లో ఎక్కడ వెతికినా చూడండి, నీకు సమానమైనటువంటి వ్యక్తి, సమానమైనటువంటి శక్తి, సమానమైనటువంటి ప్రతిభ ఎక్కడా మనకు కనపడదు. నువ్వు సర్వానికి అతీతుడివి, నీకు అసలు ఇంకొక ఈక్వల్ లేదు అన్న మాట చెప్తాడు. అట్లాంటి అర్జునుడికి నిష్కామంగా నీ శత్రు సంహారం నువ్వు చేయి, నీ వృత్తి ధర్మం నువ్వు చేయమని చెప్తాడు. ఆయన ఆ మాదిరిగా చేస్తాడు. ఆ చేస్తున్న సందర్భంలో సాక్షాత్ శివుడే త్రిశూలంతో తన ముందుండి, జ్యోతిర్మయమైనటువంటి శివుడు జ్వలిస్తున్నటువంటి అగ్నిలాగా చేతిలో త్రిశూలం పట్టుకుని ముందుకు పోతుంటే, ఆ త్రిశూలం నుంచి వస్తున్నటువంటి చిన్న చిన్న త్రిశూలాలు ఎవరెవరి మీద పడుతున్నాయో వాళ్ళందరి మీద తన యొక్క బాణాలు పట్టడం, వాళ్ళు సావటం, ఆ చనిపోవడానికి కారణం అర్జునుడు అని వాళ్ళందరూ భావించడం, ఇవన్నీ అర్జునుడికి అనుభవంలో ఉన్నాయి. అయినా సరే అనుమానం తీరక ఒక సందర్భంలో వ్యాసుడిని అడుగుతాడు, నాయన నువ్వు వెనక జన్మల్లో చేసిన తపస్సు మూలంగా సాక్షాత్తు పరమేశ్వరుని ఆ మాదిరిగా దర్శించగలిగావు అని చెప్తాడు. ఈయనకైనా పూర్తిగా నమ్మకం రాదు. కృష్ణుడిని అడుగుతాడు. కృష్ణుడు మళ్ళీ అదే చెప్తాడు. అప్పుడు నమ్ముతాడు. ఇంత అనుభవాలు, ఇట్లాంటి అనుభవాలు కలిగినా సరే చిట్ట చివరికి వచ్చేప్పుడు, యుద్ధం అంతా పూర్తి అయ్యేటప్పటికీ, చిట్ట చివరి రోజున యుద్ధాంతంలో 18 రోజులు యుద్ధం పూర్తి అయిపోయినాక కృష్ణుడు అప్పటిదాకా ఈ 18 రోజులు చేసిన పని ఏమిటి? రథికుడు సారథి ముందు దిగి, అంటే డ్రైవర్ ముందు దిగి కారు తలుపు తీసి డ్రైవర్ యజమాని దిగుతాడన్న పద్ధతిగా సాక్షాత్ పరమేశ్వరుడు అయినటువంటి కృష్ణుడు రథికుడుగా ఉన్నటువంటి అర్జునుడికి ఆ గౌరవాన్ని ఇస్తూ తను కిందకి దిగి అర్జునుడిని ఇన్వైట్ చేసి అర్జునుడు దిగటం ఆచారంగా ఉండేది. 18 రోజులు అదే మాదిరిగా సాగుతుంది. 18వ రోజు తను సీట్లోనే కూర్చుని, సారథి సీట్లో కూర్చుని అర్జునుడిని రథం వేయించి దిగమంటాడు. అర్జునుడు కృష్ణుడు చెప్పాడు కాబట్టి చేస్తాడు, కానీ మనసులో ఏమిటి ఇవాళ ఇట్లా చేశాడు, 18 రోజుల పాటు తను కిందకి దిగి నన్ను ఇన్వైట్ చేసేవాడు, ఇవాళ తను అక్కడే కూర్చుని నన్ను దిగమంటున్నాడు ఏమిటి అని దిగి, బాబా ఎందుకు ఇట్లా చెప్పావు అని అడుగుతుండగానే కృష్ణుడు అందులోంచి ఒక దూకుతాడు యువతలకి. ఆ రథం కాస్త గుర్రాలతో సహా మాడి బూడిదైపోతుంది. అప్పుడు అర్థం అవుతుంది, ఓ తనని రక్షించేదానికి ముందు దూకమన్నాడు, లేదా రథంతో తను కూడా తగలబడిపోయి ఉండేవాడు. ఆయన చెప్పిన సమాధానానికి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వేసిన మహామహా అస్త్రాలన్నీ కూడా నీ రథాన్ని ఎప్పుడో తుత్తునియలు చేసి సర్వనాశనం చేసి ఉండాలి. ఏకరథుడివి అంటే ఒకే ఒక రథంతో, ఒకే ఒక సారథితో, ఒకే ఒక సెట్ ఆఫ్ గుర్రాలతో 18 రోజులు యుద్ధం చేసి విజయుడు అనే పేరు సంపాదించే అనుగ్రహం నీకు కలిగేదానికి వాటి యొక్క ప్రభావం నీ మీద, రథం మీద పడకుండా ఇప్పటిదాకా కాపాడాను. యుద్ధం అయిపోయింది కాబట్టి
నా ప్రభావాన్ని పక్కకి తప్పించంగానే వాటి ప్రభావం అవి చూపించినవి అని చెప్తాడు. ఇంత జరిగిన తర్వాత కూడా యుద్ధంలో తను చాలా గొప్పగా యుద్ధం చేశాను అన్న ఫీలింగ్ కలుగుతుంది ఒక సందర్భంలో. వెంటనే కృష్ణుడు ఎక్కడికక్కడ అనుక్షణం ఆ గర్వాన్ని ఎట్లా తొలగిస్తున్నాడు అనే దానికి చెప్తున్నాను. బార్బరీకుడు అని ఘటోద్గజుడు పుత్రుడు వీళ్ళందరికన్నా మహావీరుడు. 3 బాణాలతో అతను యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చి ఆ మహా పరమేశ్వరి భక్తుడు, అంటే పార్వతీ పరమేశ్వరి యొక్క భక్తుడు ఆయన. ఘటోద్గజుడి పుత్రుడు అంటే అర్జునుడికి మనవుడి కింద లెక్క. ఆయన యుద్ధానికి వచ్చినప్పుడు కృష్ణుడు అతని యుద్ధం 3 బాణాలతో ఇంతమంది ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళ వైపు నేను చేరతాను అనే కండిషన్తో వస్తాడు. ఎదురు కావాల్సిన వాళ్ళే. 2 పక్షాల్లో ఎవరు బలహీనంగా ఉంటే, ఎవరు తన ఆశ్రయితే వాడు కృష్ణుడు ఎదురుపడతాడు. ఆ లాజిక్ లో సపోజ్ ఓకే ఫలాని వాళ్ళు బలహీనులు అవుతారు, పాండవులు బలహీనులు, 7 అక్షోహిణీలే ఉన్నాయి, నువ్వు పక్కకి పోతావు, మరి వాళ్ళు బలవంతులు అవుతారు, ఎదురు వాళ్ళు బలహీనలు అవుతారు. నువ్వు బలహీనల పక్షాన ఉంటానన్నావు కదా, మళ్ళీ కౌరవుల వైపు పోతావు, పాండవులు బలహీనలు అవుతారు, మరి చివరికి నువ్వు ఎవరి వైపు ఉంటావని ఆ కన్ఫ్యూజన్ లో మరి ఎవరో పక్కన ఉండాలి, యుద్ధం చేయాలి, చూడాలని వచ్చాను అంటే ఎటు యుద్ధానికి వచ్చావు, సాక్రిఫైస్ అయ్యేదానికి రెడీగా ఉన్నావు. కాబట్టి ఈ యుద్ధ ఆరంభంలోనే యుద్ధ క్షేత్రానికి నిన్ను బలి చేసుకోమని సలహా చెప్తాడు కృష్ణుడు బార్బరీకుడికి. ఎందువల్ల అతని దగ్గర 3 బాణాలు. మొదటి బాణంతో ఎవరిని రక్షించాలి వాళ్ళని సపరేట్ చేస్తాడు, శత్రువుల్ని మిత్రుల్ని సపరేట్ చేస్తుంది మొదటి బాణం. రెండో బాణం మిత్రుల్ని రక్షిస్తుంది, 3వ బాణం శత్రువుల్ని సంహరిస్తుంది. కాబట్టి తనకి మిత్రులు తప్ప ఇంకెవరు మిగలరు. 3 బాణాలతో యుద్ధం మొత్తం పూర్తి చేస్తానంటాడు. దీంతో కొంచెం కన్ఫ్యూజన్లోకి పడ్డాక, నేను యుద్ధం చూడటానికి వచ్చాను కదా, మరి యుద్ధానికి నన్ను బలిపశువుగా మొట్టమొదటి ఆహుతి చేసుకోమని చెప్తున్నావు, నువ్వు ఎట్లాగో ఏం పర్వాలేదు, నువ్వు యుద్ధం చూద్దుగానివి, ఆ ఏర్పాటు నేను చేస్తానని ఇతను తనని బలి సమర్పించుకున్న తర్వాత ఆ తలకాయ తీసిపోయి కొండ శిఖరం మీద పెట్టి, యుద్ధం అంతా నువ్వు ఒక్కడవే సంపూర్ణంగా ఆకరణాంతం మొదటి నుంచి చివరి దాకా చూడగలుగుతావు, అప్పటిదాకా నీ శక్తులన్నీ నీతో పాటు ఉంటాయి అని వరం ఇచ్చి కూర్చోబెడతాడు. అర్జునుడికి కించిత్ గర్వం కలగంగానే, ఈ యుద్ధం అంతా నేనే చేశాను, చాలా గొప్పగా చేశానన్న ఫీలింగ్ కలగంగానే ఆ బర్బరీకుడు సాక్షిగా యుద్ధం మొత్తాన్ని చూశాడు. నువ్వు ఒకసారి కలిసి యుద్ధంలో జరిగిన సంఘటన వివరం అతని దగ్గర తెలుసుకోమంటాడు. అక్కడి దాకా పోయి చూస్తే బార్బరీకుడు ఆయన చెప్పిన లోతైన విశ్లేషణ ఆయన ఏం చెప్తాడు, ఇక్కడ కృష్ణుడి యొక్క చక్రం ఆ శివుడి యొక్క త్రిశూలం, ఈ రెండింటిలో నాకు ఆయన తేడా కనపడలేదు, అది తప్ప నేను యుద్ధంలో ఇంకేమీ చూడలేదు అని చెబుతాడు. అంటే ఏమన్నమాట, సమస్తాన్ని కూడా కాలస్వరూపుడైన పరమేశ్వరుడు ఏ మాదిరిగా హతం చేయాలనుకున్నాడో ఆ మాదిరిగా హతం చేయటానికి నిమిత్త మాత్రుడుగా నిన్ను ఒక పనిముట్టుగా ఎన్నుకున్నాడు తప్ప, పనిముట్టుగా నువ్వు ప్రవర్తించావే తప్ప యుద్ధం చేసింది నువ్వు కాదు అనే మాట బార్బరీకుడు ద్వారా వింటాడు. అంటే దీనికి మనకి సంబంధం ఏమిటంటే, స్వామి యొక్క పనిముట్టుగా మన కర్తవ్యాన్ని మనం మర్చిపోకుండా, ఏ కర్తవ్యాలు ఏ కార్యక్రమాల్లో మనం నిర్ణయించేశారో కామ్గా ఆ పని మనం చేసుకుంటూ, స్వామిని మనస్సులో వదలకుండా సర్వకాల సర్వవస్థల్లో నామాన్ని ఆ రూపాన్ని భావంలోనూ పట్టుకుని జీవితం గడపటమే ప్రధానం తప్ప, మిగతా చిన్న చిన్నవి వస్తూ పోతుండేవి, వాళ్ళు ఇట్లా ఉన్నారు వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీటికి ప్రాధాన్యత ఇవ్వటం అనవసరము అన్న సంకేతాన్ని, అన్న సూచనని సాధనాపరంగా ఈ సోమ సహ ఉమ ఆ సహాతత్వం మనకి ఇండికేట్ చేస్తుంది. అందువల్ల కిందటిసారి మనం చెప్పుకున్న సహ ఉమా ఇది సోమాలో ఆ మొదటి భాగాన్ని ఈ అన్వయంతో మనం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రెండో అన్వయంలోకి పోదాం. ఈ సోమ రుద్రతత్వంలో శివశక్తి యొక్క తత్వాన్ని అనేక విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓంకార పరంగా మనం దీన్ని ఆలోచించినప్పుడు
సృష్టి ఏర్పాటుకి కారణభూతమైన ఓంకార పరంగా, నాద బ్రహ్మ పరంగా దీన్ని ఆలోచించినప్పుడు ఆది ద్వంద్వమైనటువంటి శివశక్తి తత్వాన్ని నాద బ్రహ్మ అయినటువంటి ఓంకార పరంగా సోహం పరంగా మనం అర్థం చేసుకోవచ్చు. సోహంలో ఉన్నది ఓం. ఆ సోహంలో ఉన్నటువంటి హకారాన్ని శివతత్వంగాను, సకారాన్ని శక్తి తత్వంగాను, ఈ రెండు కలిపినటువంటి శ్వాస రూపంలో ప్రతి జీవిలో అనుసరిస్తూ వ్యక్తమవుతున్నటువంటి హంసతత్వాన్ని హంస మంత్ర స్వరూపమైనటువంటి ప్రాణతత్వంగాను, ఆ ప్రాణ రూపంలో మనలో నివసిస్తున్న పరమేశ్వరుడు యొక్క తత్వమే హ స హం స శివ శక్తి. హ అంటే శివుడు, స అంటే శక్తిగా, హంస స్వరూపంగా మనలో ప్రాణశక్తిగా మనలో నివసిస్తున్నటువంటి అంతర్గత శక్తి పరమేశ్వర శక్తి సోమ అన్న పదమైనటువంటి అన్వయం అవుతుంది. దీన్ని భగవాన్ సత్యసాయి బాబా చెప్పిన మాట ఒక్కసారి ఇక్కడ అన్వయం చేసుకునేటట్టయితే, నేను శివశక్తి స్వరూపుణ్ణి అని భావిస్తున్నారు. నేను చెప్పాను కాబట్టి మీరంతా ఈయనొక్కడే శివశక్తి స్వరూపుడు అనుకుంటున్నారు. నేను ఎట్లా శివశక్తి స్వరూపునో మీరందరూ శివశక్తి స్వరూప, విశ్వం అంతా శివశక్తి స్వరూపమే అని చెప్పారు. ఒక కణాన్ని మనం తీసుకునేటట్టయితే కణం దగ్గర నుంచి మహత్ దాకా విశ్వం అంతా కూడా శివ శక్తి స్వరూపం, హంస స్వరూపం, చైతన్య స్వరూపం. సో ఆ కణంలో ఉన్నటువంటి ప్రోటాన్ అనేది శివతత్వం అయ్యేటట్టయితే దాని చుట్టూతో తిరుగుతున్న ఎలక్ట్రాన్ శక్తి తత్వం, ఈ రెండు కలిసే కణము, ఆ రెండే కలిసే విశ్వం అంతా ఏర్పడింది. కాబట్టి ఆది కణంలో నుండి ప్రోటాన్ ఎలక్ట్రాన్లు శివ శక్తులుగా మనం అన్వయం చేసుకోవచ్చు. దీన్నే అర్ధనారీశ్వర తత్వం అన్నారు. ఈ అర్ధనారీశ్వర తత్వమే సోహం తత్వంగాను, మొట్టమొదటి ఓంకారం నుంచి వ్యక్తమైనటువంటి తత్వంగాను, ఓంకారం యొక్క వ్యక్త రూపాన్ని హ్రీంకారంగా, లేదు ఓంకారం యొక్క వ్యక్త రూపాన్ని ఉమాగా చెప్తంలో అంతరార్థం శబ్దపరంగా ఇదే. ఓం అనేది పరబ్రహ్మ తత్వం అయ్యేటట్టయితే ఉమా అనేది శక్తి తత్వం, శక్తి పరబ్రహ్మ అంటే శక్తి నాద బ్రహ్మ. ఓంకారం అనేది నాద బ్రహ్మ స్వరూపం, ఉమా అనేది శక్తి బ్రహ్మతత్వం అన్న పరమైనటువంటి అన్వయం అవుతుంది. అదే మన శరీరానికి అన్వయం చేసుకుని చూసేటట్టయితే ఊర్ధ్వ భాగం అనేది శివతత్వం, అధో భాగం శక్తి తత్వం. మనలో నుండి ముందు భాగం శివతత్వం, మనలో నుండి వెనక భాగం శక్తితత్వం, మనలో ఉన్న కుడి భాగం శివతత్వం, ఎడమ భాగం శక్తితత్వం. కాబట్టి అంతా కూడా శరీరంలో ఉన్న ప్రతి కణంలోనూ శివతత్వం మేళవించబడి ఉన్నది తప్ప, శివ శక్తి అన్నప్పుడు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నప్పుడు సినిమాలో మనం చూపించినట్టుగా సగం భాగం శివుడు సగం భాగం శక్తి అన్నటువంటి ఆ భ్రమ నుంచి, ఆ మనోభ్రమ నుంచి మనం బయటపడి విశ్వం అంతా కూడా సూక్ష్మాతి సూక్ష్మ స్థితి నుంచి శివశక్తుల యొక్క సమ్మేళనమే విశ్వము. ఆ విశ్వంలో ఇది అఖండమైనటువంటి జ్యోతిర్మయ తత్వం అన్న అనుభూతిగా విశ్వాన్ని మనం దర్శించాలి అన్న సంకేతాన్ని ఈ సోమ అనే తత్వం మనకి సోమ అనే నామం మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే అది ఉపాసనా సూచన. నాదపరంగా మనం చెప్పుకున్నప్పుడు అకార ఉకార మకారాలు ఓంకారం, అంటే ఉకార మధ్యమం ఇది ఓంకారం. ఉకార మకార అకారాలు అంటే మకార మధ్యమం ఇది ఉమ, ఉ అ ఉమ. కాబట్టి ఉకార మధ్యమం అనేది ఉకారం మధ్య ఉమా శక్తి కనుక మధ్యలోకి పోయేటట్టయితే అది ఓంకారం అవుతుంది. మకారం మధ్యలోకి వచ్చేటట్టయితే ఉమ అవుతుంది. ఈ రెండిటికి తేడా లేదు. అందుకనే ఒకే నాణం యొక్క బొమ్మ బొరుసు. వాక్కు దాని అర్థము, సూర్యుడు దాని శక్తి వెలుతురు, చంద్రుడు దాని వెన్నెల, దీపం దాని వెలుతురు. ఇది వాళ్ళ యొక్క తత్వం అన్న భావన. దీన్నే శివలింగ రూపంగా కనుక మనం భావించేటట్టయితే లిం లియతే గమ్ గమేతే అంటాం. దాని కాలతత్వం అయినటువంటి శివస్వరూపం, అన్ని తనలో లీనం చేసుకునే లింగతత్వం. అందులో ఉన్నటువంటి శివశక్తుల్ని ఆధేయ స్థితిలో మనం అర్థం చేసుకోవచ్చు. శివలింగం సాధారణంగా పానువట్టం మీద ఉంటుంది.
పానువట్టం మీద ఉన్న శివలింగం అంటే కనపడుతున్నటువంటి శివలింగం ఏమన్నా శివతత్వం గాను, దానికి ఆధారంగా కనపడకుండా ఉన్నటువంటి భాగాన్ని ఏమన్నా ఆ పానువట్ట స్వరూపాన్ని ఏమన్నా శక్తిగాను, ఆ శివశక్తుల యొక్క ఏకతగా ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్నే జ్యోతిర్మయ స్థాయిలో అంటే సాధనకి జ్యోతిర్మయ స్థాయిలో పంచభూతాత్మక పంచబ్రహ్మాత్మక జ్యోతిర్మయ స్థాయిలో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటట్టయితే ఈశాన ముఖోద్భూతం ఓంకారాది సర్వమంత్రాణి అంటారు. శివుడికి పంచముఖాలు, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అంటాం. అందులో ఈశాన ముఖం ఆకాశంలో నుండి ఊర్ధ్వముఖం అంటే శివలింగం యొక్క పైభాగం టాప్ సెంటర్ ఈశాన ముఖం ఉంటాం. ఈ 7 కోట్ల మహామంత్రాలు ఈ 5 ముఖాల నుంచి వచ్చినాయి. సర్వమంత్రాలకి ఆధారం ఏమిటంటే ఓంకార స్వరూపమైనటువంటి ఈశాన ముఖం అని. ఓంకారం కూడా ఆ ముఖం నుంచి వచ్చింది అని. రుద్రంలో చిట్ట చివరి మంత్రం కనుక చూసేటే తంబో జంభే దదామి అని ఉంటుంది. అంటే సమస్తం కూడా తెరిచిన నీ నోట్లో పడి నీలో ఒక భాగంగా అయిపోగాక తంబో జంభే దదామి. ఈ నిర్గుణపరమైనటువంటి శివ సూచనని మనం నిత్య జీవితంలో మనం చూసేటట్టయితే సైంటిఫిక్ గా దీన్ని కొంచెం ఆలోచించేటట్టయితే మనం సూర్యుడు అంటున్నాం, సూర్యుడు మూలంగానే మనం అంతా బతుకున్నాం. విశ్వంలో ఏది జరిగినా దానికి కారణం సూర్యుడే. దానిలోంచి మేము దాన్ని అట్లాంటి సూర్యుడిని సైంటిఫిక్ గా మనం ఏం చెప్తాము, చాలా చిన్న స్టారు, ఆల్మోస్ట్ ఏ డెడ్ స్టార్, అక్కడ తన యొక్క శక్తిని దాదాపు కోల్పోయి చిట్ట చివరి స్థాయిలో ఆ నక్షత్రం సూర్యుడిగా వచ్చి మనకు కనపడుతోంది అంటాం. అది భూమి కన్నా, ఎంటైర్ భూమి కన్నా 1,00,000 రెట్లు పెద్దది. 1,30,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ అనుక్షణం వెదజల్లుతూ ఉంటుంది. ఓకే, సో ఇంతటి మహత్తరమైనటువంటి ఈ శక్తి ఈ సూర్యుడు కన్నా సూర్యుడు గ్రహరాశి అవన్నీ మనం చూస్తున్నాం. సూర్యుడి కన్నా చిన్నవి గ్రహాలు, సూర్యుడి కన్నా పెద్దవి నక్షత్రాలు. అట్లాంటి కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని కోట్ల నక్షత్రాలు కలిసేటట్టయితే వాటిని ఒక పాలపుంత అంటాం. ఎంటైర్ పాలపుంత ఒక బ్లాక్ హోల్లోకి పోయి జస్ట్ చిటుక్కుని మాయమైపోతుంది. అసలు ఆ మాస్ మనం ఊహించని కూడా ఊహించలేం. ఒక సాధారణమైన సూర్యుడు భూమి కన్నా 1,00,000 రెట్లు పెద్దగా ఉంటే సూర్యుడి కన్నా కొన్ని లక్షల రెట్లు శక్తివంతము కాంతివంతమైన నక్షత్రాలు, అట్లాంటి కొన్ని కోట్ల నక్షత్రాలు జస్ట్ ఒక బ్లాక్ హోల్లోకి పోయినప్పుడు నోట్లో పడ్డ నువ్వు గింజల్లాగా మాయమైపోతాయి. అట్లా మాయమైపోతున్న ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి రాశిని ఒక క్షణంలో కబళిస్తున్న శక్తిని ఏమనాలో అర్థం కాక బ్లాక్ హోల్ అన్నాం. సో అట్లాంటి ఒక అఖండమైనటువంటి విశ్వం మొత్తాన్ని తనలో లయం చేసుకునే మహత్తరమైనటువంటి శక్తి తత్వంగా ఆ కాల స్వరూపమైనటువంటి శివుణ్ణి మనం భావించవచ్చు. అందులో కూడా సాక్షిభూతంగా ఉండే శక్తిగా ఈ సోమతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికే పెద్దవాడు మనకి ఏం చెప్తారంటే, మనకి అగ్రాహ్య పరంజ్యోతి అనొచ్చు. అంటే దాన్ని ఏ రకంగానూ మనం చెప్పలేం కాబట్టి మన భావాలకి మన గ్రహణ శక్తికి అందని ఒక జ్యోతిర్మయ తత్వంగా అగ్రాహ్య పరంజ్యోతి తత్వం ఈ పరమేశ్వర ఆ నిరాకార పరబ్రహ్మ తత్వం. అదేమిటో మనకి తెలియదు, కానీ ఒక జ్యోతిర్మయ స్వరూపం. ఎట్లాంటి జ్యోతిర్మయమో కూడా మనకి తెలియదు. కారణం ఏంటి? సూర్యుడిని మనం జ్యోతి అనుకుంటున్నాం. ఈ సూర్యుడు లాంటి వాటి కోటాను కోట్ల సూర్యుడిని క్షణంలో మింగేస్తోంది ఒక బ్లాక్ హోల్. దాన్ని ఎట్లాంటి జ్యోతి అని చెప్పాలో మనకి తెలియదు. కాబట్టి అది కూడా జ్యోతి అయితే తప్ప వీటన్నింటి మింగలేదు. కాబట్టి అగ్రాహ్యమైనటువంటి ఒక అఖండ అగ్రాహ్య జ్యోతి స్వరూపాన్ని ఆ నిరాకార పరబ్రహ్మ అని మనం ఊహించుకోవచ్చు. దానికే నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి అందులోంచి వచ్చింది ప్రణవం. శివోవా ప్రణవో హేష వాచక తత్వం తదా. అంటే వాచ్యంగా చెప్పబడ్డటువంటి ఓంకారానికి దానికి ఆధారమైన పరమేశ్వరుడికి తేడా లేదు సుమా, అది తెలుసుకోండి. దీపంగా చెప్పబడుతున్నటువంటి దీపానికి
దీపం నుంచి వస్తున్న వెలుతురికి తేడా లేదు. సూర్యుడిగా చెప్పబడుతున్నాడు సూర్యుడికి, సూర్యుడి నుంచి వ్యక్తం అవుతున్న వెలుతురికి తేడా లేదు. కాబట్టి రెండిట్లో దేన్ని పట్టుకున్నా సూర్యుడిని పట్టుకున్నట్టే. కాబట్టి ఓంకారాన్ని పట్టుకుంటే పరమేశ్వరుడిని పట్టుకున్నట్టే. అందుకని ఓంకారాన్ని నాద బ్రహ్మ అన్నారు. సో అది రెండో స్థాయికి వచ్చేటప్పటికి నాద బ్రహ్మ అనటం వచ్చేటప్పటికి ఈ నాదం అనే తత్వాన్ని, నాదం అనే 2 అక్షరాలు ఉన్నాయి అందులో. ఈ నాదం అనే అంటే సంస్కృతంలో నుండి ప్రత్యేకత, స్పెషాలిటీ ఏమిటంటే ఏ శబ్దం కూడా దానంతరది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. కారణం లేకుండా శబ్దం పుట్టదు. శబ్దం అంటే పరబ్రహ్మతత్వం. కాబట్టి ఈ నాదం అనే దానిలో నా అనే దాన్ని వాయుతత్వంగాను, దా అనే దాన్ని అగ్నితత్వంగాను అర్థం చేసుకోవాలి. ఈ నాదం అనే దానిలోనే వాయువు ప్లస్ అగ్ని ఆ రెండిటి యొక్క కాంబినేషన్ మనకు కనపడుతోంది. అగ్ని వాయు యొక్క కాంబినేషన్నే తేజోమయ నాద బ్రహ్మ అనొచ్చు. అగ్ని వాయువు ఈ రెండు కలిపినప్పుడే మంట రూపంలో మనకి వ్యక్తం కనపడటం అనేది నిత్య జీవితంలో మనం చూస్తాం. ఓన్లీ అగ్ని, ఓన్లీ వాయువు ఆ రెండు విడివిడిగా ఉన్నప్పుడు మనకి అనుభూతంలోకి ఆ మాదిరిగా రావు. మంటగా అనుభూతంలోకి రావాలన్నప్పుడు అగ్ని వాయు యొక్క సమ్మేళన, దాన్నే తేజోమయ తత్వంగా, ఆ తేజోమయ నాద బ్రహ్మతత్వాన్ని, దాని ప్రాణ అనల కలయికమే ఓంకారము. అదే విశ్వానికి బీజం. ప్రాణము అగ్ని అంటే వాయువు ఉన్న ప్రాణము, అగ్ని ఉన్న శక్తి, ఈ శివశక్తుల యొక్క కలయిక ఆ మాదిరిగా ప్రాణస్వరూపంగా విశ్వం మొత్తానికి బీజంగా ఓంకారం విశ్వానికి బీజం ఎందుకైందంటే అది ప్రాణ అనల సంయోగం కావటం మూలంగా విశ్వానికి బీజమైంది. ఒక చిన్న రేత కణం అది అగ్ని స్వరూపం, శక్తి స్వరూపమైనటువంటి స్త్రీ శరీరంలో చేరినప్పుడు ఆ అగ్ని శక్తుల యొక్క ప్రాణాల యొక్క మేళవంతో అది శిశురూపం ధరించడం అనేది లౌకిక జీవితంలో మనం చూస్తాం. సో ఈ ప్రాణ అనల అంటే వాయువు, ప్రాణము ప్రాణవాయువు అనే అగ్ని యొక్క తత్వమే ఓంకారం విశ్వానికి బీజం. కాబట్టి దీన్ని వ్యక్త అవ్యక్త పూర్ణ జ్యోతి స్వరూపం అనే పేరుతో మనం పిలవచ్చు. మొదటి దాన్ని ఏమన్నా అగ్రాహ్య జ్యోతి అన్నాం, అదేమిటో మనకి తెలియని అనూహ్య అగ్రాహ్య జ్యోతి తత్వం. రెండోది వ్యక్త అవ్యక్త పూర్ణ జ్యోతి. ఈ మూడో స్థాయికి వచ్చేటప్పటికి శివజ్ఞానాన్ని మనకు అందించే శక్తిని, ఉమాతత్వాన్ని, శక్తితత్వాన్ని నిమిల జ్యోతి అనొచ్చు. అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి ఉమా అనే నామాన్ని వేదంలోను ఉపనిషత్తులో కూడా మనం చూడొచ్చు. హిరణ్యపతే, హిరణ్యబాహవే, హిరణ్యపతే, అంబికాపతే, పశుపతే, ఉమాపతే మనం చూస్తాం. ఇది ఉమా అనే శబ్దాన్ని, అది వేదవాచ్యమైన శబ్దం, ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆ సందర్భం కూడా చెప్పుకుందాం అనుకున్నాము. కాబట్టి ఆ ఉమాతత్వాన్ని అంటే వెలుగు ద్వారా సూర్యుడిని, సూర్యుడి ద్వారా ఆ అఖండ పరబ్రహ్మ జ్యోతిని, అంటే మెట్టుమెట్టుగా మనం కిందకి దిగుతున్నాం. సో వెలుతురు ద్వారా దీపాన్ని మనం పసిగట్టినట్టుగా కాంతి ద్వారా ఈ శక్తి యొక్క ప్రకటీకృత శక్తి ద్వారా దీపాన్ని మనం పట్టుకోవచ్చు. కాబట్టి శివుణ్ణి మనకు పరిచయం చేసే శక్తి ఏదయ్యా అంటే వెలుతురు స్వరూపంలో నుండి పరమేశ్వరి, కరుణాస్వరూపిణి, అరుణస్వరూపిణి. సూర్యుడిని మనకు పరిచయం చేసేది అరుణవర్ణము. అరుణవర్ణం వచ్చిందంటే సూర్యుడు వస్తున్నాడని. సో అరుణం ఏ మాదిరిగా సూర్యుడిని పరిచయం చేస్తుందో పరమేశ్వరి ఆ మాదిరిగా పరమేశ్వరుడిని మనకి పరిచయం చేస్తుంది. దానికే తల్లి మనకి ముందు తల్లి చెప్పిన విధానంలో తండ్రిని మనం గుర్తుపెడతాం అన్న పరంగా దీన్ని నిత్య జీవితంలో అన్వయంగా అర్థం చేసుకోవచ్చు. అంటే బ్రహ్మ విద్యా ప్రదాయిని శివుడు బ్రహ్మ విద్య, ఆ బ్రహ్మ విద్య మనకి తెలిసే విధానంగా చేసేదాన్ని పరమేశ్వరుడు. కాబట్టి ఆ జ్యోతిని, ఆ జ్యోతి తత్వాన్ని నిమిల జ్యోతి అనే పదంతో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. నాలుగో స్థాయికి వచ్చేటప్పటికి పంచబ్రహ్మాది పంచభూతాత్మ అంటే పంచభూతాత్మక అనేక రకాల జ్యోతి స్థాయిలు. అంటే పంచభూతాలన్నీ 5 రకాల జ్యోతులు.
సప్త ఋషులు ఫర్ ఎగ్జాంపుల్ దిశానిర్దేశక జ్యోతులు. ధ్రువ నక్షత్రం అది మోక్ష జ్యోతి. సాధారణ నక్షత్రాలు అవి నిశా జ్యోతులు. సృష్టికారకమైన సూర్యుడు దివాజ్యోతి. మనోకారకమైన చంద్రుడు ఛాయాజ్యోతి. కర్మప్రదాతలైన దిక్పాలకులు గ్రహాలు ఇవన్నీ సాధనాపరమైనటువంటి జ్యోతులు. అంటే దాని అర్థం ఏమిటంటే సాధన ద్వారా ఎవరెవరు ఏ స్థాయికి చేరారో, జ్యోతిర్మయ స్థాయికి చేరారో వాళ్ళని వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క సాధనని బట్టి భగవంతుడు గ్రహాల రూపంలో నియమించాడు. అంటే ఇప్పుడు నవగ్రహాలు అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ నవగ్రహాల యొక్క పుట్టుపూర్వోత్తరాలు మనం చూసేటట్టయితే ఒక్కొక్క గ్రహానికి వాటికి కులాలు, దేశాలు, పేర్లు, గోత్రాలు ఇవన్నీ కూడా చెప్తారు. బుధుడు వైశ్య గ్రహం ఉంటాం, రవి క్షత్రియ గ్రహం ఉంటాం, చంద్రుడు క్షత్రియ గ్రహం ఉంటాం, బృహస్పతి బ్రాహ్మణ గ్రహం ఉంటాం, శుక్రుడు బ్రాహ్మణ గ్రహం అంటాం, దీన్ని దేవగురు అంటాం, ఆయన రాక్షస గురువు అంటాం. శని శూద్ర గ్రహం. ఏమిటి దీని అర్థం? నిజంగా గ్రహాలకు కూడా ఈ కులవర్ణాలు ఉన్నాయా? ఈ కులవర్ణాలు అనేది శరీరానికి సంబంధించినవి, జన్మకి సంబంధించినవి, తల్లిదండ్రుల నుంచి పుట్టడం మూలంగా సంబంధించినవి కాదు సుమా. అవి జ్యోతిర్మయమైనటువంటి స్థాయి భేదాన్ని మనకి సంకేతించే ఒక ప్రక్రియగా మహర్షియాదులు దీన్ని వాడారు అన్న అర్థాన్ని ఈ నవగ్రహాల జ్యోతిర్మయమైనటువంటి వాటి యొక్క కులాల పరంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అనేక రకాల జ్యోతిర్మయ స్థాయిలు ఉన్నాయి. ఎవరెవరు ఎంతెంత సాధన చేశారో వాళ్ళని ఆ సాధనని బట్టి ఆ జ్యోతిర్మయ స్థితి తీసుకుపోయి అక్కడ నిలిపే శక్తి పరమేశ్వరుడైనటువంటి అవ్యక్త పరబ్రహ్మ అనే తత్వాన్ని మన మనసులో ఉండేటట్టయితే సాధనలో ఎవరు ఎంతవరకు పోగలుగుతారో వాళ్ళకి అంతవరకు అవకాశం ఉంటుంది. సో చివరికి 5వ స్థాయికి వచ్చేటప్పటికి పరబ్రహ్మాది పంచభూతాత్మక కర్మ ఆధారితమైనటువంటి జీవకోటి, 84 లక్షల రకాల జీవరాశులు. వీటన్నిటిలో కూడా పంచీకృతమైనటువంటి పూర్ణ శరీరంతో, నిలువుగా ఉన్నటువంటి వెన్నెముకతో, వికసించినటువంటి మనస్సుతో, తన భావాన్ని వ్యక్తీకరణ చేయగలిగినటువంటి వైఖరి వాక్కుతో, 4 స్థాయిలో చిట్ట చివరిది వైఖరి వాక్కు. వైఖరి వాక్కుని వ్యక్తం చేయగలిగిన జీవి కేవలం మానవుడు మాత్రమే. ఆత్మ చైతన్యం యొక్క అవగాహనతో ఉన్నటువంటి మానవుడిని పంచమ స్థాయి జ్యోతి అనొచ్చు. సో సాధనా పరంగా ఆలోచించేటైతే తైత్తిరీయోపనిషత్తు ఓ మాట చెప్తుంది, ఇందాక చెప్పుకున్న మాటే. హిరణ్య బాహవే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే అంటూ. ఉమాపతయే, పశుపతయే, అంబికాపతయే. ఎవడు? హిరణ్య వర్ణాయ. సో రుద్రంలో 2వ రాకాలు కూడా హిరణ్య బహవే సేన ఆ మంత్రం మనకు వస్తుంది. సో ఈ తత్వాన్ని, ఈ శివుడి గురించి చెప్పిన ఇదే తత్వాన్ని మహన్యాసంలో మనం చేసేటప్పుడు, సాధనాపరంగా మహన్యాసం చేసేటప్పుడు పంచముఖాన్ని పంచదిక్కుల్లో ప్రార్థన చేస్తాం. సద్యోజాత అంటాం, తూర్పు వైపు దండం పెడతాం. వామదేవ అంటాం, దక్షిణ దిక్కు దండం పెడతాం. అఘోర అంటాం, పడమర దిక్కు దండం పెడతాం. తత్పురుష అంటాం, ఉత్తర దిక్కు దండం పెడతాం. ఈశాన అంటాం, ఊర్ధ దిక్కు దండం పెడతాం. అధో దిక్కుకు వచ్చేటప్పటికి ఈ హిరణ్య బాహవే ఈ మంత్రం చెప్పి అధో దిక్కుకు దండం పెడతాం. దీన్ని ఓం నమ శివాయ అని 6 ముఖాలుగా చెప్తాం. అంటే ఒకే ఓంకారం యొక్క 5 ముఖాలుగా చెప్తాం. సో సాధనాపరంగా ఇట్లా చెప్తాన్ని దీనికే స్వామి మనకి ఏం చెప్పారు? దీని వ్యక్తిగతమైన సాధనలో ఈ స్థితి మనం పొందేదానికి స్వామి మనకి చేసిన సూచన ఒక్కసారి మనం ఇక్కడ భగవాన్ సత్యసాయిబాబా చేసిన సూచన మనం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, జ్యోతి సాధన అనే మాట మనకి చెప్పారు. ఎంతమంది చేస్తున్నారు, ఎంతమందికి అది గుర్తున్నది తెలియదు, కానీ జ్యోతి సాధన అనే మాట మనకి ఇండికేట్ చేశారు. ఏమిటిది? జ్యోతి ఎదురుకుండా కూర్చుని కళ్ళు మూసుకుంటే ఎదురుకుండా ముందే ఉన్న మన కళ్ళ ఎదురుకుండా జ్యోతి ఉన్నది.
ఆ కళ్ళ ఎదురుకుండా ఉన్న జ్యోతిని తదేకంగా చూసి కాసేపు చూసి అది ఏకాగ్రతతో కళ్ళు మూసుకునేటైతే కళ్ళు మధ్యలో మనకు ఆ జ్యోతి కనపడటం మొదలు పెడుతుంది. అంటే బయట ఉన్న జ్యోతి లోపలికి వచ్చిందే, లోపల ఉన్న జ్యోతిని మనం ఈ ఏకాగ్రత మూలంగా చూడగలిగాం. అట్లా ఆ జ్యోతిని శరీరం అంతాను, విశ్వం అంతాను, మంచి స్నేహితుల దగ్గర నుంచి శత్రువుల దాకా అందరూ తిప్పి విశ్వం అంతా ఉన్నది ఒకే ఒక జ్యోతిగా అనుభూతి పొందే ప్రయత్నం చేయమని స్వామి జ్యోతి ధ్యానాన్ని గురించి మనకి చెప్పటం మీలో చాలా మంది గుర్తుండి ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం అన్వయం చేసుకునేటట్టయితే జ్యోతి వంక నేను చూస్తున్నానుతో స్టార్ట్ అయింది. నాలోనే జ్యోతి ఉన్నది అనేది రెండో మనకు అర్థమైంది. కాబట్టి జ్యోతిలో నేనున్నాను, నాలో జ్యోతి ఉన్నది. విశ్వం అంతా జ్యోతిని విశ్వం అంతా ఒకే జ్యోతి ఉంది కాబట్టి విశ్వమే జ్యోతి. కాబట్టి నేను జ్యోతి అభిన్నం, కాబట్టి నేనే జ్యోతి అనే భావనని సాధించే ప్రక్రియగా దీపాన్ని ఆధారం చేసుకుని దీన్ని పొందండి, దీన్ని సాధించండి అని స్వామి చెప్పటాన్ని ఈ ఉమా అనే నామానికి ఈ మాదిరిగా మనం అన్వయం చేసుకోవచ్చు. సాంప్రదాయబద్ధంగా మనం చేసే పూజలకి దీనికి ఉన్న సమన్వయాన్ని కూడా ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ పూజ మనం మొదలుపెట్టినా, ఏ కార్యక్రమం, ఉదాత్తమైన కార్యక్రమం ఏది మొదలుపెట్టినా దీపారాధనతో మొదలు పెడతాం. ఆ దీపారాధన చేసినప్పుడు మనం అది కూడా 5 రకాల ప్రార్థన మీకు జస్ట్ ఇండికే ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో 5 ప్రధానమైన రకాలు మెట్టుగా ఎట్లా మనం పోవాలి అనే దానికి ఇండికేట్ చేసేదానికి 5 రకాల దీప ప్రార్థనని దీప ఆరాధన అంటాం. దీపారాధన అన్నప్పుడు ఇవాళ ఎంత మొక్కుబడిగా మారిపోయిందంటే దీపం వెలిగించడం అనే పని, దీపం వెలిగించడానికి డబ్బులు ఇచ్చి దీపం వెలిగించడం అనే స్థితి దాకా కూడా వచ్చింది. దీపాన్ని ఆరాధించడం అనేది దీపారాధనలో ఉన్న ప్రాధాన్యత. అంతేగాని డబ్బులు ఇచ్చి దీపం పెట్టించి నేను ఆ పని పూర్తి చేశాను, దీపం పెట్టాను అనేది కాదు. దీపం పెట్టడం అనేది ఒక పని కాదు సుమా. గాలి పీల్చడం అనేది ఒక పని కాదు. బతికేయాలంటే గాలి పీల్చాలి. ఆ నాద బ్రహ్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునే దానికి చేసే ఒక ప్రయత్నం దీప ఆరాధన అన్న పరంగా దీన్ని అన్వయం చేసుకున్నప్పుడు మొట్టమొదటి స్థాయిలో దీపం వెలిగించినప్పుడు ఒకటి పొద్దున వెలిగిస్తాం, లేదా సాయంత్రం వెలిగిస్తాం. ఎప్పుడు వెలిగించినా సందర్భాన్ని బట్టి దీపం జ్యోతి పరబ్రహ్మ, ఆ దీపమే జ్యోతి స్వరూపమైన పరబ్రహ్మకి రిప్రజెంటేటివ్. కాబట్టి దీపం జ్యోతి పరాత్పర. ఏదైతే నేను ఇదంతా మనం భావిస్తున్నామో వీటన్నిటికీ అతీతంగా ఉండే జ్యోతిర్మయ తత్వానికి అది రిప్రజెంటేటివ్. అంటే అన్ని జ్యోతి స్వరూపాలే, కానీ సూర్యుడు మాత్రమే మనకి జ్యోతి స్వరూపంగా కనపడుతున్నాడు. పైకి పోయేటట్టయితే చంద్రుడి దాకా, చంద్రగ్రహం మీదకి పోయిన వాడికి భూమి కూడా బ్రహ్మాండమైన జ్యోతి స్వరూపంగా వెలుగుతూ కనిపించింది, నీలవర్ణమైనటువంటి కాంతితో కనిపించింది. అంటే విశ్వం అంతా జ్యోతిర్మయ స్వరూపమే, కానీ దాన్ని అర్థం చేసుకోవాలి, అనుభవించాలన్నప్పుడు కొంత ప్రయత్నం, ప్రక్రియ అవసరం. కళ్ళు మూసుకుని అంతర్గతంగా సాధనా ప్రక్రియలో ఆ విశ్వం అంతా ఒకే ఒక జ్యోతిర్మయ తత్వాన్ని ఎట్లా అనుభవించాలి అన్న సంకేతాన్ని ఈ సోమ అనే నామం అనేక రకాలుగా సూచించటంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. సో మనం ప్రార్థనగా చేస్తాం. మనం రోజు చేసే ప్రార్థననే కొంచెం విపులంగా అర్థమయ్యేలా మాటల్ని అన్వయించి మనం చెప్తున్నాం తప్ప కొత్తదేం కాదు ఇది. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాత్పర, దీపేన నివృతే, దీపేన సాధ్యతే సర్వం, ప్రాతర్దీపం నమోస్తుతే. మొట్టమొదటి మనకి నమ్మకం ఉండాలి. ఏ పని చేయాలన్నా దీపం వెలుగులో మాత్రమే మనం చేయగలుగుతాం. కాబట్టి దీపం నాతో పాటు ఉండేటట్టయితే దేన్నన్నా నేను సాధించగలుగుతాను, జ్యోతిర్మయ స్థితితో సాధించగలుగుతానే నమ్మకానికి ఆధారంగా మొట్టమొదటి ప్రార్థన. రెండో దానికి వచ్చేటప్పటికి సేమ్ దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాత్పర, దీపేన నివృతే పాపం, ప్రాతస్ దీపం నమోస్తే లేదా సంధ్యాదీపం నమోస్తుతే. అంటే ఏమిటి? దేన్నన్నా సాధించగలుగుతాను అన్న నమ్మకం అనేది దేవుడు ఉన్నాడు లాంటిది. దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడి ద్వారా నేను ఇప్పటిదాకా చేసుకున్న సమస్తమైన పాపాలు ముందు నశింపజేసుకుంటాను. కాబట్టి దీపేన నివృతే పాపం, పాపనాశనం కోసం నేను జ్యోతిని ఆశ్రయిస్తున్నాను సుమా. అది రెండో మెట్టు. మూడో మెట్టుకు వచ్చేటప్పటికి కీటాం పతంగాం మసగాచ్చ వృక్షాం జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీప్తం నచ జన్మ భాజే ఉచ్ఛ్వాస భవంతి ఏ నిత్యం హి విప్రాహ. తిరుగుతున్న చిన్న చిన్న కీటకాలు కూడా దీపస్వరూపాలే.
ఎగురుతున్న పక్షులు దీపస్వరూపాలే. పైకి చెట్లుగా కనపడుతున్నవన్నీ కూడా లోపల అంతర్గతంగా అఖండమైనటువంటి శక్తి తనలో నిమిడ్చుకున్న దీపస్వరూపాలే. జలం జ్యోతిర్మయ స్వరూపమే, స్థలం జ్యోతిర్మయ స్వరూపమే, విశ్వంలో ఉన్న సమస్తం జ్యోతిర్మయ స్వరూపాలే. దీన్ని అదే మాదిరిగా ఏకాగ్రమైన దృష్టితో భావించటం మూలంగా, అంటే దీపధ్యానాన్ని ఏకాగ్రంగా మనం చేయటం మూలంగా విశ్వం అంతా ఒకే ఒక జ్యోతిర్మయ స్వరూపంగా జన్మని పునర్జన్మ లేకుండా చేసే విధానమైన స్థితికి నన్ను అది తీసుకుపోతుంది. ఆ తీసుకుపోయే స్థాయిలో నాకు కలిగే విశేషాలు ఉచ్ఛ్వాస భవంతి నిత్యం విప్రాహ. అట్లాంటి వ్యక్తి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అంటే వాడు పీల్చి విడిచే గాలి ఏదైతే ఉందో అదంతా కూడా జ్యోతిర్మయ స్వరూపం అవుతుంది అన్న భావనని ఈ మంత్రంలో, ఈ శ్లోకం రూపమైన మంత్రంలో మనం చూడొచ్చు. దీనికి ఎన్నో దృష్టాంతాలు కూడా మనం చెప్పుకోవచ్చు. వేదాలు ఏమంటాం? భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదం ఉంటాం. ఏమిటి? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? నాదంలో ఏమిటి? ప్రాణము, అగ్ని, ప్రాణాగ్ని యొక్క స్వరూపాలు. అంటే ఈ ప్రాణశక్తి యొక్క వ్యక్తీకృత తత్వమే జ్యోతిర్మయ తత్వంగా అనుభవంలోకి తెచ్చుకునే, విశ్వం అంతా జ్యోతిర్మయ తత్వంగా అనుభవంలోకి తెచ్చుకునే ప్రక్రియని మెట్టుగా విశ్వం అంతా జ్యోతి, అంటే బయట జ్యోతి, నాలో జ్యోతి, ఈ జ్యోతి విశ్వం అంతా నేను చూస్తున్నాను, విశ్వం అంతా జ్యోతిర్మయ తత్వం అన్న భావంగా ఈ 3వ మెట్టులో మనం చూడొచ్చు. సో 4వ మెట్టుకు వచ్చేటప్పటికి ఉద్దీప్యజాత వేదా అపఘ్నం నివృత్తి మమ పశుంచ మహ్య ఆవహ జీవనంచ దిశో దశ. 4 దిక్కులు, 4 విదిక్కులు, పైన కింద ఉన్నది మొత్తం ఒకే ఒక జ్యోతిర్మయ స్వరూపంగా భావించగలిగిన స్థితిగా ఆ జ్యోతిర్మయమైనటువంటి దిశలో నా ప్రయాణం సాగుగాక. విశ్వం అంతా జ్యోతిర్మయం అయిపోయింది. ఉన్నది ఒకే ఒక జ్యోతి, ఇంకా విశ్వం 10గా కనపడుతోంది, కానీ 10 జ్యోతిర్మయ స్వరూపమే. అంటే 10లో ఉన్నటువంటి ఏకత్వానికి నా దృష్టి పోయింది. ఆ ఏకాదశి నుంచి 10 దిక్కులుగా విడిబడి వచ్చినాయి. కానీ ఈ అన్నిట్లో ఉన్న జ్యోతిర్మయ తత్వం, వీటికి ఆధారంగా కూడా ఉన్న తత్వాన్ని నేను అనుభవంలోకి తెచ్చుకుంటున్నాను సుమా అన్న ఏకాదశ జ్యోతిర్మయ తత్వంగా దాన్ని. సో ఈ నిత్య వ్యక్తిని ఇప్పుడు సాక్షాత్ సూర్యుడిని 12 నెలల్లో 12 రకాల సూర్యుడిగా మనం చూస్తున్నాం. ఉన్నది ఒకే సూర్యుడు, ఒక్కొక్క నెలలో అందులో వ్యక్తం అవుతున్న జ్యోతిర్మయ తత్వాన్ని బట్టి ద్వాదశ ఆదిత్య స్వరూపుడు అంటున్నాం. ఈ ద్వాదశ ఆదిత్య సూర్యతత్వానికి రిప్రజెంటేటివ్గా మనం వెలిగించి మన ముందు పెట్టుకునే దీపాన్ని 12 రకాల నామాలతో ధ్యానం చేసే ఒక ప్రక్రియ కూడా మనకున్నది. దాన్నే జ్యోతిషాం త్వా సాధయామి అంటే, జ్యోతిష్ స్వరూప నేను నమస్కరిస్తున్నాను. జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విదం త్వా సాధయామి, భాస్వతీం త్వా సాధయామి, జ్వలంతీం త్వా సాధయామి, మల్మలాభవంతీం త్వా సాధయామి, దీప్యమానాం త్వా సాధయామి, రోచమానాం త్వా సాధయామి, జస్రాం త్వా సాధయామి, బృహజ్యోతిషాం త్వా సాధయామి, బోధయంతీం త్వా సాధయామి, దీపికాం ప్రజ్వల్య దీపలక్ష్మి నమోస్తుతే. సో ఇట్లాంటి దీపారాధన భావాలు భారతీయ సంస్కృతిలో మాత్రమే చూస్తాం. అంటే ఈ పరంగా భగవాన్ సత్యసాయి మనకి దీపధ్యానాన్ని గురించి అవటంలో ఈ సోమతత్వాన్నే నిత్య జీవితంలో శివశక్తి పరంగా ఎట్లా అనుభవించాలో అనే మాటని చాలా సూచనప్రాయంగా చెప్పారు. ఎందువల్ల? దాని యొక్క అఖండమైనటువంటి తత్వం ఇంత వివరం చెప్పినా అర్థం కావడం కష్టం. కాబట్టి ముందు అది మొదలుపెట్టి చేయగా మెట్టుగా ఈ భావాలన్నిటికీ మనకి మెల్లిగా రాగలుగుతాం అన్న సంకేతంగా ఈ మాట మనకి ఇండికేట్ చేశారు. అనంత విశ్వంలో ప్రతి కణం, ప్రతి మానవుడు శివశక్తి స్వరూపంగా భావించగలిగే శక్తి మనకి అప్పుడు కలుగుతుందని దాన్నే భక్తి అన్నారు. భక్తి, భక్త, భక్తం. ఒకసారి ఆలోచించండి. భక్తి అంటున్నాం, ఆ భక్తుడిని భక్త అంటున్నాం. ఆ భక్తకి
రేఫం కలిసేటైతే, సున్నా కలిసేటట్టయితే, పూర్ణం కలిసేటైతే భక్తం. భక్తం అంటే ఏమిటి? పార్ట్. విభక్తం అంటే ఒక దానిలోంచి తుంపి రెండో చేసినప్పుడు విభక్తం, భక్తం తుంపు అయింది. సో ఈ భక్తంగా ఉండండి మనం పూర్ణం అయ్యేదానికి అంటే భక్తం అవిభక్తం కావాలి. అఖండ భజన, ఖండ భజన. అఖండ భజన అంటే 12 గంటలు, 24 గంటలు, లేదా 36 గంటలు, అది అఖండం అయిపోలే. 36 గంటలనే అఖండం. అనుక్షణం అనుసృతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ మాదిరిగా మనలో కదులుతున్నాయో ఆ మాదిరిగా భగవద్భావన మనలో కలిగినటువంటి స్థితిని అఖండ నామ సంకీర్తనా స్థితి అంటారు. అట్లా ఈ ఖండ స్థితి నుంచి భక్తం స్థితి నుంచి అవిభక్తం స్థితికి, ఖండ స్థితి నుంచి అఖండ స్థితికి, అర్ధస్థితి నుంచి పూర్ణ స్థితికి, దీన్నే అసతోమ సద్గమయతో మనం సమన్వయం చేసుకుంటే, సో అసత్ నుంచి సత్తుకి, చీకటి నుంచి వెలుతురికి, అర్ధ సత్యం నుంచి పూర్ణ సత్యానికి మన యొక్క ప్రయాణం పూర్తిగా సాగేదానికి ఈ జ్యోతిర్మయతత్వం ఆధారం ఉన్న సంకేతాన్ని ఈ సోమ అనే మాట మనకి ఇండికేట్ చేస్తుంది. దీనికి స్వామి చెప్పిన సింప్లెస్ట్ టెక్నిక్ ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే, మన నిత్యవారీ జీవితంలో మన గురించి మనం పరిచయం చేసుకోవాలి. ఏమని చెప్పుకుంటాం? నేను ఫలానా, లేదు నా పేరు డిఎస్ శాస్త్రి, లేదు నేను రిటైర్డ్ జనరల్ మేనేజరు, లేదు నేను ఫలానా కోటేశ్వరరావు, నేను ఫలానా సోమేశ్వరరావు, లేదు లక్ష్మీనారాయణ, ఏదో చెప్పుకుంటాం. అంతేగా నేను భక్తుడిని, నేను స్వామికి రిప్రజెంటేటివ్ అని మనం చెప్పుకునే స్థితి మనకున్నదే. ఎందువల్ల? అది కూడా ఉన్నది, కానీ అది సెకండో, థర్డో, ఫోర్తో, ఫిఫ్తో, 10తో, 100తో ఏదో స్థాయిలో ఉన్నది. ప్రథమో దైవ్యో భీషక్ మంత్రాన్ని ఒక్కసారి ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే, అది ఎన్నో స్థాయిలో ఉన్నదో మనకి తెలియదు. ఆ స్థాయి నుంచి ప్రప్రథమ స్థాయికి అది రాగలిగితే అన్న సంకేతాన్ని స్వామి చెప్పిన మాటలో వెతుకుతూనే ఉన్నాను భక్తుడి కోసం అన్న మాటలో అర్థం అది. అంటే వీళ్ళందరూ భక్తులు కాదు అని కాదు, వీళ్ళంతా ఖండ భక్తులుగా ఉన్నారు. అనుక్షణం అనేక రకాల ఆలోచనలలో భక్తి కూడా ఒక భాగంగా ఉన్నది. అనేకమైన పనులలో సేవా కార్యక్రమం చేస్తున్నారు, లేదా భజన కార్యక్రమం చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. సో అవిచ్ఛిన్నమైనటువంటి చింతన కలిగిన వాడి కోసం నేను వెతుకుతున్నాను అన్న సంకేతంగా ఆ మాటని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఖండ స్థితి నుంచి అఖండ స్థితికి ఎవడైతే ప్రయాణం చేస్తాడో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ చెట్టుకి ఒక ఆకు కాచింది, దానంతా అది మనం పీకితే తప్ప రాలి కింద పడదు. దానంతా అది మెల్లిగా చిన్న చిగురుగా వచ్చింది, పెరిగి పెద్దదై పండి రాలాల్సిందే తప్ప దానంతటి రాదు. అదే ఒక పువ్వు, బలమైన మంచి పువ్వు వచ్చింది, ఆ పువ్వు చిన్న పిందెగా, కాయగా, పండి రాలిపోయేదాకా దానంతటి కింద. అట్లా అవిచ్ఛిన్నంగా కంటిన్యూగా ఉన్నవాడు ఆటోమేటిక్గా ఆ పండులో నుంచి మళ్ళీ విత్తనం వచ్చినట్టుగా భగవతత్వానికి అనుభూతం చేసుకోగలుగుతాడు. ఖండభక్తి నుంచి అఖండ భక్తికి మారండి అన్న సంకేతంగా స్వామి యొక్క సూచనని వెతుకుతూనే ఉన్నాను అన్న సూచనని ఈ మాదిరిగా మనం అన్వయం చేసుకుని అర్థం చేసుకోవచ్చు. సపోజ్ అట్లా ఎవడన్నా ఉన్నాడు, వాడి జీవితం మధ్య భాగంలోనూ, జీవితం తొలి భాగంలోనూ, జీవితం చివరి భాగంలోనూ ఒక్క క్షణం కలిగింది, బలంగా కలిగింది, చాలా త్రికరణతుద్దిగా కలిగింది. అట్లాంటి వాడికి వెంటనే మోక్షం ఇచ్చిన ఉదాంతాలు స్వామి జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆ బెంగళూరు కృష్ణమూర్తి ఫర్ ఎగ్జాంపుల్, లేదు ఆ చిన్నపిల్ల, లేదు ఆ పూజారి, లేదు కరణం సుబ్బమ్మ, వీళ్ళందరికీ ఇచ్చారు. అందరికీ ఇచ్చింది ఒకటైనా కూడా వాళ్ళు ఆ పర్టికులర్ స్థాయి వచ్చేదాకా వెయిట్ చేసి దానికోసం వెతుకుతూనే ఉన్నాను. మనందరికీ ఒకే ఒక గార్డియన్, భగవంతుడికే ఏ గార్డియను లేనివాడు. కాబట్టి గార్డియన్గా అనుక్షణం ఆయన మన గురించే ఎప్పుడెప్పుడు వీడికి ఉదాత్తమైన స్థితి ఇద్దామని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రయత్నం దానికి ఏ క్షణాన మేళవింపబడుతుందో, పాజిటివ్ నెగిటివ్ రెండూ కలిసినప్పుడు బల్బు వెలిగినట్టుగా భగవంతుడి యొక్క ప్రయత్నం ఎప్పుడు ఫెయిల్ కాదు, ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది.
మన ప్రయత్నం కదాచిత్ ఒకసారి ఆనే రెండు మేళవించినప్పుడు పొందవలసిన సంపూర్ణ ఫలితాన్ని ఆ క్షణాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి అట్లాంటి క్షణం ఒక్క క్షణమైనా మన జీవితంలో కలిగేదానికి చేసే తీవ్రమైన ప్రయత్నమే సాధన. దాన్ని ఇండికేట్ చేసే నామం సోమ, అది సహౌమ. ఆ మాదిరిగా సో ఆ తీవ్ర భక్తి తత్పరతని స్వామి అనుగ్రహించడం అనేది ప్రత్యక్షంగా అనేక రకాల ఉదాహరణలతో మనం చూసాం. కాబట్టి ఆ మొత్తానికి కూడా ఈ సోమ అనే నామం, ఎందుకని ఇది ఉపాసనాపరమైనటువంటి అనువాకం. రుద్రం మొత్తానికి హృదయం, వేదం మొత్తానికి హృదయం రుద్రం అయ్యేటట్టే రుద్రం మొత్తానికి హృదయం ఈ అనువాకం ఉంటున్నాం. కాబట్టి ఈ అనువాకంలో ఎంత చెప్పు, ఇప్పుడు ఈ చెప్పుకున్నదంతా కూడా సోమ అనే మాటకి కిందటిసారి చెప్పుకున్నాం, అదే సోమ మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇంకా ఎంత ఉన్నదో మనకి తెలియదు. సో ఇది రెండో ఆస్పెక్ట్ ఆఫ్ సోమ అని మనం అనుకోవచ్చు. మరి ఇక్కడ దీన్ని ఆపుతాను. ఇంకొక ఆస్పెక్ట్ ఉన్నది. ఆ ఆస్పెక్ట్ ఇప్పటికే టఫ్ అయింది సబ్జెక్ట్. ఓకే సార్, ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ, వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్ సార్. నాకే అర్థం కావట్లేదు. నాకు కెపాసిటీ లేకపోవచ్చు. అయ్యో, నథింగ్ లైక్ దట్. వాట్ యు సెడ్ ఈస్